అందరికీ నమస్కారం. నేను మీ మురళి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మరోసారి మంత్రివర్గ విస్తరణ తెరపైకి వచ్చింది. త్వరలో 2 ఏళ్ల పాలన పూర్తవుతున్న తరుణంలో చంద్రబాబు నాయుడు గారు మంత్రివర్గ విస్తరణ చేపడతారని వార్తలు వస్తున్న తరుణంలో సీనియర్ల అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అయితే నాగబాబుకు మంత్రి పదవి ఇస్తామని చంద్రబాబు చేసిన ట్వీట్కు ఏడాది పూర్తయింది. కానీ ఇంతవరకు ఆయనకు మంత్రిగా ఛాన్స్ ఇవ్వనే లేదు. మార్చిలో ఆయన ఎమ్మెల్సీ అయ్యారు. అదిగో ఇదిగో అంటూ వస్తున్న విస్తరణ మాత్రం కనిపించలేదు. అలాగే పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మకు ఎమ్మెల్సీ ఇస్తామని మాట ఇవ్వడం, అయితే తాజాగా విస్తరణ ఉంటుందన్న సంకేతాలు వస్తున్నాయి. కానీ ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు. కానీ ఆశాహోలు మాత్రం ఆశల పల్లకిలో ప్రయాణం చేస్తున్నారు. ఈసారి తమకు మంత్రి పదవి దక్కుతుందని ఆశిస్తున్నారు. ఇటువంటి వారి జాబితా రాష్ట్ర వ్యాప్తంగా చాలానే ఉంది. ముఖ్యంగా సీనియర్ల పదవిని ఎక్కువగా ఆశిస్తున్నారు. అదే తమకు చిట్ట చివరి అవకాశం అని భావిస్తున్నారు కూడా. ఇందులో భాగంగా శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ప్రతి జిల్లా నుంచి సీనియర్లు మంత్రి పదవుల కోసం ఎదురుచూస్తున్నారు. ఇక శ్రీకాకుళం నుంచి మొదలు పెడితే చాలామంది వెయిట్ చేస్తున్నారు. కళా వెంకట్రావు, గంటా శ్రీనివాసరావు, జ్యోతుల నెహ్రూ, నిమ్మకాయలి చినరాజప్ప, పీతాని సత్యనారాయణ, గోరింట్ల బొచ్చి చౌదరి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, పరిటాల సునీత, అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సీనియర్ల లిస్ట్ అయితే ఉంటుంది. మరైతే మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారు వీళ్ళందరూ. మరి ఈ లిస్టులో చాలామంది సీనియర్లకు అంతకు ముందు మంత్రి పదవులు కూడా దక్కించుకున్న వారిలో ఉన్నారు. అంటే మన నిమ్మకాయల చినరాజప్ప గారు కానివ్వండి, మరి గంటా శ్రీనివాసరావు గారు కానివ్వండి, ఇలా ఒకసారి కాకపోతే ఒకసారైనా వాళ్ళు మంత్రి పదవి చేస్తున్నారు. కానీ ఇందులో చాలా వరకు అసలు మంత్రి పదవి దక్కించుకొని ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. మరి ఈ మంత్రి పదవులు ఆశావాహుల్లో జ్యోతుల నెహ్రూ గారు ఒకరు. మరి ఎంతో కాలం నుంచి మంత్రి పదవి కోసం ఎదురు చూస్తున్న ఆశావాహుల్లో ఒకరు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి నమ్మిన బంటనే చెప్పుకోవచ్చు. మధ్యలో ప్రజారాజ్యం పార్టీలో అడుగులు వేయడం, అలాగే వైసీపీలో తప్పటడుగులు వేయడం, ఇట్లా జరిగిన చంద్రబాబు నాయుడు గారు అంటే ఇష్టంతో మళ్ళీ అదే తెలుగుదేశం పార్టీలోకి రావడం జరిగింది. ఏది ఏమైనా లోకేష్ బాబు సూచనల మేరకు సీనియర్లను కాస్త పక్కన పెట్టి కొత్త వాళ్ళకి వాళ్ళ పరిపాలనా విధానాన్ని మెరుగుపరిచే విధంగా అవకాశాలు ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడున్న 10 నుంచి 15 మంది మంత్రుల్లో కొత్త వాళ్లే ఉన్నారు. మరి ఇక గోరింట్ల బొచ్చి చౌదరి గారి విషయానికి వస్తే, ఎప్పుడో విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు సీఎంగా చేసినప్పటి నుంచి కూడా మన గోరింట్ల బొచ్చి చౌదరి గారు తన మంత్రివర్గంలో ఉన్నారు. మరి అప్పటి నుంచి కూడా మంత్రి కాకపోవడం ఒక వెలితిగానే చెప్పుకోవాలి. మరి ఈసారైనా గోరింట్ల బొచ్చి చౌదరి గారికి మంత్రి పదవి వరిస్తుందేమో మనం ఎదురు చూడాలి. ఇంకా మనం పరిటాల సునీత, ఆమె కూడా గతంలో మంత్రి పదవులు చేసిన ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్లో మంత్రి పదవి కోసం ఎదురు చూస్తున్నారన్న మాట వినబడుతుంది. ఇక కళా వెంకట్రావు చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్లో మంత్రి పదవి కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. ఇలా ఒకటి కాదు, చాలామంది సీనియర్లు అయితే ఎదురు చూస్తూనే ఉన్నారు. మరి ఈ సీనియర్ల ఆశల పల్లకిలో ఊరేగుతూనే ఉన్నారు. కానీ మరి రెండో మంత్రివర్గ విస్తరణలో అయిన చంద్రబాబు నాయుడు గారు ఈ సీనియర్లకి అవకాశం కల్పిస్తారా అనేది ప్రశ్నార్థకంగానే మారింది. ఇలా కొన్ని నియోజకవర్గాల్లో ఆయా ప్రజలైతే మా నాయకుడికి మంత్రి పదవి వస్తే బాగుండు, మా నాయకుడికి మంత్రి పదవి వస్తే బాగుండు అని మాటలు అయితే వినబడుతున్నాయి. ముఖ్యంగా మనం చెప్పుకోవాలి అని అనుకుంటే సీనియర్లు అనుభవంతో ఉన్నారు. ఇప్పటివరకు చాలామంది మంత్రి పదవులు చేసిన వాళ్ళు ఉన్నారు. మరి ఈ వేళ్లకి ఇస్తారా, అలాగే ఆ జూనియర్లు ఇప్పటివరకు ఉన్న జూనియర్లకే మంత్రి పదవులు అలా ఉంచుతారా అన్నది ప్రశ్నార్థకంగానే ఉంది. కానీ రెండో టర్మ్ మంత్రివర్గ విస్తరణలో మాత్రం సీనియర్లకి తప్పకుండా అవకాశం కల్పిస్తారు చంద్రబాబు నాయుడు గారు అన్న మాట అయితే వినబడుతుంది. అందులో గోరింట్ల బొచ్చి చౌదరి, జ్యోతుల నెహ్రూ గారు, పరిటాల సునీత, ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు. మరి ఆ కొత్త 10 మందిలోనూ 10 నుంచి 15 మంది మంత్రివర్గంలోనూ మంత్రి పదవులు తీసుకున్న వారిలోనూ పాత వాళ్ళకి, అదే సీనియర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మంత్రి పదవులు దక్కుతాయి అన్న మాట అయితే వినబడుతుంది. అయితే ఇప్పుడు అనవసరంగా ఈ తేనె తుట్టను చంద్రబాబు నాయుడు గారు కదిల్చుతారా అన్నది అనుమానమే అని అంటున్నారు. ఎందుకంటే రకరకాల సమీకరణలను పరిగణలోకి తీసుకుని మంత్రి పదవులు ఇవ్వాల్సి ఉంటుంది. మరి ముఖ్యంగా ముందు జరిగిన మంత్రివర్గ విస్తరణలో ఉండే 10 మంది కొత్తవారే, మనందరికీ తెలిసిందే కదా. మరి చంద్రబాబు గారు తన మంత్రివర్గంలో ఈసారి కొత్త వారికి అవకాశం ఇచ్చారు కదా. మరి దాదాపు 10 మంది మంత్రులు కొత్తగా ఎమ్మెల్యేగా ఎన్నికైన వారే. కేవలం లోకేష్ కోసమే జూనియర్లను ఎంచుకున్నారని ఒక కామెంట్ కూడా అప్పుడు బాగా హల్చల్ చేసింది. ఇక జనసేనతో పాటు బీజేపీకి ఛాన్స్ ఇవ్వడం ద్వారా కొంతమంది సీనియర్లకు అవకాశం కల్పించలేకుండా పోయారు. మరి మంత్రి పదవులపై ఎక్కడ అసంతృప్తి మాత్రం వినిపించడం లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి రాజకీయ అవకాశం ఇవ్వదలుచుకోలేదు టీడీపీ కూటమి నేత. అందుకే మరి కొంతకాలం వెయిట్ చేసేందుకు సైతం సిద్ధంగా ఉన్నారు సీనియర్లు. మరి ఒకరిద్దరు మంత్రులు తప్ప అందరూ గాడిలో పడ్డారు. ఇటువంటి సమయంలో అనవసరంగా చంద్రబాబు గారు మంత్రివర్గాన్ని కదిలిస్తారా అన్నది అనుమానమే. మరి
ప్రభుత్వ వర్గం నుండి వినిపిస్తున్న మాట ఏంటంటే 2029కి ఏడాది ముందు విస్తరణ జరుపుతారనేది ఒక అంచనాగా ఉంది. అప్పుడు సీనియర్లను తీసుకుని జూనియర్లను పార్టీ సేవలకు వినియోగించుకునే అవకాశం ఉందని అంటున్నారు. అప్పుడే 2029 ఎన్నికలకు వెళ్ళి మరోసారి అధికారంలోకి రావాలని చంద్రబాబు గారు ఆలోచన చేస్తున్నారు. మరి ఈ మొత్తం పరిస్థితిని అధ్యయనం చేసేందుకు ఒక ప్రత్యేక కమిటీ తెలుగుదేశం పార్టీలో ఉన్నట్లు సమాచారం. ఇప్పుడున్న మంత్రుల్లో 10 నుంచి 15 మంది మార్పు ఖాయమట. వారి స్థానంలో సీనియర్లను మంత్రివర్గంలో తీసుకుని జూనియర్ల సేవలను ఎన్నికల్లో వినియోగించుకుంటారని సమాచారం. ఏది ఏమైనా మంత్రి పదవుల కోసం ఎదురు చూసే వాళ్ళ ముఖ్యులు జ్యోతుల నెహ్రూ గారు, అలాగే గోరింట్ల బొచ్చే చౌదరి గారు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా లిస్టే ఉంది. మరి అటువంటి సీనియర్లందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారు అవకాశం ఇస్తారా లేదా అన్నది మరికొద్ది రోజుల్లో తెలియబోతుంది. మరి ఇటువంటి సమయంలో చేతులు కాల్చుకోవడం తగదని ఎక్కువ మంది సూచిస్తున్నారంటే చంద్రబాబు నాయుడు గారికి. మొత్తానికైతే ఏపీలో కూటమి ప్రభుత్వంలో ఏదో జరుగుతుంది, కానీ ఇప్పుడిప్పుడే మంత్రివర్గ విస్తరణ ఉండదని ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు. మరి మీకు ఇష్టమైన నాయకుడు ఎవరు? ఎవరికి మంత్రి పదవి రావాలి అని మీరు కోరుకుంటున్నారు? కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.